తయారు చేసుకున్న పంచిగవ్య మనకి 21 రోజులకి రెడీ అవుతుంది కాబట్టి దాన్ని ఏంటంటే మనం ఏ పంటకైనా మనం పూత పిండి, ఇప్పుడు వరి అనుకోండి పొట్ట దశలోని, మినిమం అయితే పూత పిండి దశలోని, ఇంకా కూరగాయలు అవి అంటే కరెక్ట్గా మన పూత దశలో మనం మనం ఏంటంటే 5 లీటర్ల పంచిగవ్యని 200 లీటర్ల వాటర్లో కలుపుకొని మనం స్ప్రేయింగ్ చేసుకుంటే, ఒక ఎకరానికి కలుపుకొని మనం స్ప్రేయింగ్ చేసుకుంటే కరెక్ట్గా పూత పిండి పూత బాగా వస్తుంది, పిండి బాగా వస్తుంది, మన కింద బరువు వస్తుంది, కింద షైనింగ్ వస్తుంది. అదైనా ఇప్పుడు వరి అయితే వరి గింజలు కూడా బరువు వస్తాయి, మినుము కూడా బరువు వస్తుంది. మంచి పంట గ్రోత్కి ఉపయోగపడుతుంది, మన దిగుబడి బాగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే మనం కరెక్ట్గా జీడి మామిడిని మొక్కల్లో అయితే మనకి మనం నవంబర్ నెల చిగురేసే టైంలో ఇది అప్పుడున్న కరెక్ట్గా పూత పిండి దశలో మనం జీడి మామిడికి అయితే మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకున్నామో మంచి దిగుబడి వస్తుంది, రైతులకు మంచి ఆదాయం వస్తుంది.